ఇవాళ నేను మీకు చూపించబోతున్న టెంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ ఇన్ మై లైఫ్. మేమే కాదండి, మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ని చూసుండ్రు. ఒకవేళ చూసుంటే ఆ టెంపుల్ ఏంటో కామెంట్ చేయండి, మేము చూసి ఎంజాయ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. ఇవాళ మనం చూడబోయే ప్లేస్ బేలూరులో ఉన్న చెన్నకేశవ టెంపుల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ ఆలయం గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుంటాం. ఈ టెంపుల్కి చాలానే ప్రత్యేకతలు ఉన్నాయండోయ్. అదేంటో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఈ టెంపుల్లో 10,000 పైగా శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం కన్స్ట్రక్షన్కి 103 years పట్టిందంట. ఈ ఆలయం కన్స్ట్రక్ట్ చేయడానికి 1000 పైగా కళాకారులు, శిల్పులు, కార్మికులు పనిచేశారంట. ఈ ఆలయం 900 years పురాతనమైనది. హోయసాల సామ్రాజ్యానికి చెందిన రాజులు దీన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయితే 3 రాజుల పాలనలో జరిగిందంట. టెంపుల్ బయట ఉన్న ఈ పిల్లర్ని చూసారా? దీన్ని గ్రావిటీ సిస్టమ్ ద్వారా నిలబడే విధంగా డిజైన్ చేశారంట. అంటే ఈ పిల్లర్కి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదన్నమాట. ఈ ఆలయాన్ని మొదటగా విష్ణువర్ధన మహారాజు గారు స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన కొడుకైన నరసింహ బల్లాల గారు దాన్ని కంటిన్యూ చేశారు. ఆయన కొడుకు వీర బల్లాల గారు కంప్లీట్ చేశారు. ఈ ఆలయ నిర్మాణం హోయసాల సామ్రాజ్య కాలంలో జరిగిందంట. జక్కన్న, మన రాజమౌళి గారు కాదండోయ్, ప్రసిద్ధి శిల్పైన జక్కన్న గారు మరియు ఆయన టీం ఈ నిర్మాణంలో మెయిన్ రోల్ పోషించారు. ఈ ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని సోప్ స్టోన్ తో నిర్మించబడింది. మనం ఇప్పుడు టెక్నాలజీ అనుకుంటున్నాం కానీ 12th centuryలో మన వాళ్ళు ఇలా కట్టారంటే ఎంత గ్రేట్ కదా. అది కదా అసలు టెక్నాలజీ అంటే. టెంపుల్ లోపల 48 స్తంభాలున్నాయి. ప్రతి స్తంభం యూనిక్ గా ఉంటుంది. ఈ ఆలయంలో మోహిని అవతారం సంబంధించిన శిల్పం స్పెషల్ అట్రాక్షన్. పురాణ కథల ప్రకారం శ్రీహరి మోహిని అవతారంలో భస్మాసురుని మోసం చేసి అంతం చేశాడు. అందుకే స్వామివారికి ప్రతిరోజు మోహిని అలంకారం ఇక్కడ చేస్తారు. ఎవ్రీ 10 yearsకి ఈ ఆలయానికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారంట. దీని ద్వారా శిల్పాలు, నిర్మాణాలు దెబ్బతినకుండా ఉంటాయి. మేమైతే ఈ టెంపుల్ ప్రెమిసెస్లో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ ఒక మెమరబుల్ మూమెంట్గా నిలిచిపోతుంది మాకు. ఈ ఒక్క పిల్లర్లో టెంపుల్లో ఉన్న విశేషాలన్నీ ఉంటాయంట. చూసారా ఒక్కొక్కటి ఎంత డీటెయిల్ గా ఉన్నాయో. ఏంటి హన్విత్ అది? ఏంటన్నది? హాతి. ఓకే. పిల్లల గురించి ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళు టెంపుల్ చుట్టూ ఆడుతూ ఈ అద్భుతమైన టెంపుల్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. డీటెయిల్ గా ఈ టెంపుల్ మొత్తం చూడాలంటే ఒక హోల్ డే అయితే కావాలి. ఈ మెయిన్ టెంపుల్ తో పాటు పక్కనే చిన్న చిన్న అమ్మవారి టెంపుల్, ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. నరసింహస్వామి వారి శిల్పం చూసారా ఎంత డీటెయిల్ గా చెక్కారో. చాలా గ్రేట్ కదా.
అన్నట్లు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ టెంపుల్ అయితే స్టార్ షేప్ లో ఉంటుంది. చంద్ర గారు మాత్రం ప్రతి ప్లేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. టెంపుల్ ని ఈయన ఎంజాయ్ చేసినంత బాగా ఎవరు చేయట్లేదు అనుకున్నారు. మాకైతే ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు, కానీ వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కదా మరి. టెంపుల్ ప్రెమిసెస్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి టెంపుల్. మాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాం, కానీ ఇంకా ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అది నేను చెప్పే బదులు మీరే డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఎండ్ వరకు మా వీడియోని చూసారంటే డెఫినెట్గా మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో మీరు కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రికమెండ్ చేయండి. If you're watching our video for the first time, please subscribe to our channel.